ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి సుమతి వలవు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు వినడానికైతే ట్రై చేయండి. ఇంకా అక్కడ కొంతమంది ఊరి ప్రజలు అక్కడ దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో పనికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా దీపం అయితే ఆరిపోతుంది. ఇంకా అందరిలో పెద్ద ఆయన వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళటం మంచిది కాదు. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉందాం, రేపు మార్నింగ్ వెళ్దాం అని అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళలో ఒకడైతే ఇంకదంతా నమ్మడు. నేను వెళ్తాను, మీరు వస్తే రాండి లేకపోతే లేదు అనైతే చెప్తాడు. వాళ్ళ భార్య అయితే వద్దండి, ఉండండి, రేపు అందరితో కలిసి వెళ్దాం అనైతే చెప్తుంది. కానీ వాడు ఏం పట్టించుకోకుండా రా వెళ్దాం, ఏం కాదులే, దయ్యం లేదు ఏమీ లేదు అనైతే చెప్తాడు. ఇంకా ఊరాయన కూడా చెప్తాడు, నువ్వు వెళ్ళడం మంచిది కాదు, ఆ మలుపు దాటితే ఇంకా ఆ మలుపు నుంచి ఎవరు బయటికి రారు అనైతే చెప్తాడు. వీళ్ళందరూ ఎందుకంటే భయపడుతూ ఉంటారు. ఆ ఊరిని దాటాలంటే ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపుని వీళ్ళందరూ సుమతి వలుపు అనైతే పిలుస్తారు. ఎందుకంటే ఆ వలుపు దగ్గర సుమతి అనే ఆత్మ తిరుగుతూ ఉంటుంది అనైతే చెప్తారు. ఇంకా వాళ్ళ భార్య అండ్ భర్త ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ భార్య ఏమో భయపడుతూ ఉంటుంది, రండి వెనకలికి వెళ్ళిపోదామని. కానీ తను మాత్రం ఏం కాదు, ముందుకు వెళ్దాం రా, ఏం దయ్యం లేదు భూతం లేదు అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడైతే వాళ్ళకు ఒక అమ్మాయి కనపడుతుంది. అంతకు ముందే వాళ్ళకి చాలా సౌండ్స్ అనేవి కూడా వస్తాయి. చూసావా, మనలాగా ధైర్యవంతులు చాలామంది ఉన్నారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చూడు అని అయితే చెప్తారు. ఇంకా ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న బుడ్డిని తీసుకొని ముఖం వైపు పెట్టుకుంటుంది. అది సేమ్ అచ్చం వాళ్ళ భార్యలాగే అయితే ఉంటుంది. వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా ఆమె ఒక్కసారిగా కళ్ళు మూసి తెలిసిన వెంటనే ఆమె కళ్ళు అయితే మారిపోతాయి. దాంతో వాళ్ళు చాలా భయపడతారు. ఇంకా సీన్ కట్ చేస్తే ఆ ఊరికి ఒక ఇన్స్పెక్టర్ అనేది వస్తాడు. ఇంకా కొత్తగా ఏసీపీ రావడంతో వాళ్ళందరూ సత్కరిస్తారు. ఆయన పేరే గోపి. గోపి రావడంతోనే ఈ ఊరి గురించి అయితే అడుగుతారు. ఈ ఊరి గురించి చెప్పడంతో వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడైతే ఒక మలుపు ఉంటుంది, ఆ మలుపు ఎవరు 8 దాటినాక ఎవరు వెళ్ళరు, వెళ్తే ఆ సుమతి దయ్యం చంపేస్తుందని అయితే చెప్తూ ఉంటారు అని అయితే చెప్తారు. ఇంకా ఇన్స్పెక్టర్ అయితే ఊర్లోకి అయితే వెళ్తాడు. ఇంకా ఊర్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ గోపి చెక్ పోస్ట్ వేసి ఉన్నదైతే చూస్తాడు. ఆ చెక్ పోస్ట్ ఎందుకుంది అక్కడ అని అయితే అడుగుతాడు. సార్, అది 8 తర్వాత దాని లోపల ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే అక్కడ సుమతి వలుపు ఉంటుంది, ఆ వలుపులో సుమతి అనే ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ అందరినీ చంపేస్తూ ఉంటుందని ఊరు ప్రజలైతే నమ్ముతారు సార్, అందుకే ఇక్కడ కాపలాగా రాత్రి పూట అయితే ఉంటారు. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది సార్, ఆ గెస్ట్ హౌస్లో నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే ఆ మలుపు ద్వారా అయితే వెళ్తారు అని చెప్తాడు. ఇంకా సీన్ కట్ చేస్తే మన హీరోని అయితే చూపిస్తాడు. అతని పేరే అప్పు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక ఆమె అందరూ కలిసి ఉంటారు. ఇతని పేరే అప్పు. అప్పు అయితే చాలా భయంకరస్తుడు. తను చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా సుమతి వలుపు గురించే వింటే మాత్రం చాలా భయపడిపోతారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అతన్ని అయితే ఎక్కిరిస్తూ ఉంటారు. నువ్వు ఇంత పెద్దవాడివైనా దయ్యం భూతం అని చెప్పి భయపడుతూ ఉంటావు, ఇంకా సుమతి మలుపు అంటే ఇంకా చాలా భయపడిపోతావు అని చెప్పి వాళ్ళ మేనకోడలు వచ్చి అయితే అతన్ని ఎక్కిరిస్తుంది. సీన్ కట్ చేస్తే అప్పు వాళ్ళ నాన్నకి ఒక ఆడియో షాప్ అయితే ఉంటుంది. ఇంకా ఆడియో షాప్లో అమ్మాడి అనే తన స్నేహితుడు అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే అక్కడికి అప్పు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉండే పండిత్ అండ్ వాళ్ళ కూతుర్ని తీసుకొని వస్తాడు. అంబాడి వాళ్ళ కూతుర్ని లవ్ చేయడంతో అతనితో చాలా వినయంగా మాట్లాడతాడు. ఇంకా మన ఊరికి ఒక జాతర వస్తుంది కదా, ఆ జాతర బాగా జరిపించాలి, సో అందుకని మీరు ఏర్పాట్లు బాగా చేయండి అని చెప్పైతే అక్కడి నుంచి ఆ పండిత్ అనేది వెళ్ళిపోతాడు. గిరిని చూపిస్తారు. గిరి కూడా అప్పు వాళ్ళ ఫ్రెండే. గిరి చందన్ అయితే రప్పిస్తాడు. చందన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ సుమతి వలుపులోనే చనిపోయింటారు. చందన్ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా మంత్రగత్తెలు అనేటివి వస్తాయి. ఇంకా ఆ ఊరిలోకి రావగానే పోలీస్ అయితే పరిచయం అవుతాడు. ఇంకా పోలీస్ అయితే పలకరిస్తాడు. ఇంకా పలకరించిన వెంటనే ఆ ఊరి దేవతకి మొక్కోవాలని చెప్పి అక్కడ మొక్కుంటూ ఉంటాడు. ఇంకా మొక్కున్న వెంటనే అక్కడ ఒక నిమ్మకాయ అయితే మంత్రించి అయితే చెక్కుతాడు. ఇంకా త్రిశూలంకి పెట్టిన వెంటనే ఇంకా అక్కడి నుంచి చందన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ నిమ్మకాయకి అయితే రక్తం అయితే వస్తుంది. ఇంకా ఇంతటితో మన సీన్ అయితే కట్ చేస్తారు. ఇంకా ఊరిలో అయితే జాతర ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడే భద్ర అనే ఆయనని చూపిస్తారు. ఆయనకి ఊర్లో ఒక సినిమా థియేటర్ అయితే ఉంటుంది. ఇంకా అప్పు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో కలిసి నవ్వుకుంటూ ఉంటే అది చూసి భద్ర అయితే తట్టుకోలేరు. ఇదంతా దూరం నుంచి గోపి అయితే గమనిస్తుంటాడు, అదే ఇన్స్పెక్టర్. ఇంకా వాళ్ళ స్టాఫ్ని అయితే దీని గురించి అయితే అడుగుతారు. అప్పుడు వాళ్ళ స్టాఫ్ భద్ర లవ్ చేసిన అమ్మాయి
ఇంకో అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించడంతో అప్పునైతే హెల్ప్ అడిగింది. ఇంకా అప్పు అయితే ఆ అమ్మాయిని ఊరి దాటించేశాడు. ఇంకా ఊరి దాటించాడో లేదో, లేదంటే సుమతి మలుపు దగ్గర చనిపోయిందో అదంతా మనకైతే చూపించరు. అదైతే చెప్తారు. ఇంకా అందుకే వాడు భద్ర అప్పు మీదైతే కోపంగా ఉంటాడు అనైతే చెప్తారు. ఇంకా అక్కడికి సుజాత అండ్ ఇంకా శ్రీకుటి అయితే వస్తారు. ఇంకా తన భర్త శవం కూడా అక్కడ దొరికి ఉంటుంది. ఎక్కడంటే సుమతి మలుపు దగ్గర. ఇంకా అంతలోపే ఒక ఫ్యామిలీని అయితే చూపిస్తారు. అదే అప్పు లేచిపోయేలా చేసింది కదా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని. తనకి ఒక అన్న కూడా ఉంటాడు. తన పేరే మహేష్. ఇంకా తను ఆర్మీలో అయితే ఉంటాడు. ఇంకా వాళ్ళ భార్య అయితే ఉంటుంది. వాళ్ళ భార్యకి అప్పు మీద ఎటువంటి కోపం అయితే ఉండదు. ఎందుకంటే అదంతా అప్పుకి సంబంధం లేదు. ఏదో హెల్ప్ చేశాడు అంతే. ఇంకా ఊర్లో జాతర అయితే చాలా ఘనంగా అయితే జరుపుతారు. ఇంకా ఘనంగా జరిపిన తర్వాత అక్కడికి కొంతమంది గిరిజనులు వచ్చి అయితే పూజ కూడా చేస్తారు. అదే కాంతార సినిమాలో చూపిస్తారు కదా అలా అయితే కూడా చేస్తారు. ఇంకా అక్కడే కుందన్‌కి అయితే ఒక నిమ్మకాయ ఇచ్చి అది ఊరి చివర పాతిపెట్టు అని అయితే చెప్తారు. ఇంకా అతను ఆ పక్కనే ఉన్న అప్పుని చూసి నీకు ప్రమాదం రాబోతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్తాడు. దానికి అప్పు అయితే చాలా భయపడిపోతారు. ఇంకా ఆ ఊర్లో రాత్రంతా ఇంకా వాళ్ళందరూ అక్కడే పడుకుంటారు. ఇంకా పడుకున్న తర్వాత కొంతమంది అయితే ఉంటారు. ఇంకా సుమతి మలుపు దాటొద్దని అయితే ఒకడికి చెప్తాడు. లేదు నాకు అర్జెంట్ పని పడింది నేనైతే వెళ్ళిపోవాలి అనేది చెప్తాడు. నువ్వు ఆ సుమతి మలుపు ద్వారా వెళ్తే పొద్దునకి బ్రతికుండవు. నా మాట విను. ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపో అనేది చెప్తాడు. ఇంకా ఈ కాలంలో కూడా మీరు దయ్యాలను నమ్ముతున్నారా అని అయితే చెప్తాడు. ఇంకా వాడి కర్మకి వాడిని వదిలి అని చెప్పి అయితే కుందన్ అయితే చెప్తాడు. ఇంకా అతను అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ సుమతి మలుపుకి వెళ్ళిన వెంటనే అక్కడ కొన్ని శబ్దాలు అయితే వస్తాయి. ఇంకా మురళికి అతని పేరు మురళి. ఇంకా మురళికి చాలా అయితే సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ మురళికి దయ్యం కూడా కనిపిస్తుంది. ఇంకా చాలా భయపడిపోతాడు. ఇంకా వెనుకలు తిరిగి చూస్తే అక్కడ చాలా గోర్లతో ఉన్న దయ్యం కనిపించి ఇంకా అయితే మురళి ఇంకా మనకి కనిపించడు. ఇంకా అంతలోపే అప్పుకి భయంకరమైన కళ్ళ వచ్చి గట్టిగా అరుస్తూ అయితే నిద్రలేస్తాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి అయితే ధైర్యం అయితే చెప్తారు. ఏమైంది అని అయితే అడుగుతారు. ఏదో పెద్ద కళ్ళ వచ్చింది, పీడ కళ్ళ వచ్చింది అని అయితే చెప్తాడు. ఏమి లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అయితే సరికూరుస్తారు. ఇంకా అంతలోపే పెళ్ళికి పిలవడానికి అక్కడికైతే వస్తారు. ఇంకా అప్పు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి అక్కడికైతే పెళ్ళికైతే వెళ్తాడు. ఇంకా ఆ పెళ్ళి ఎవరిదో కాదు, అప్పు వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ది. ఇంకా బాధ బయటికి చెప్పుకోకుండా అక్కడైతే అందరికీ అయితే భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే భద్ర అక్కడికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. వీడి వల్లే నా లవర్ లేచిపోయింది, ఎవరితోనో పంపించేశాడు అని చెప్పి అరుస్తుంటాడు. ఇంకా దానికి అప్పు కోపం వచ్చి భోజనం పక్కన పెట్టేసి అప్పు అయితే భద్రాన్ని కొట్టడానికి వెళ్తాడు. ఇంకా భద్ర పక్కకి తప్పుకోవడంతో అక్కడే ఉన్న బామ అనే ఒక అమ్మాయికి అయితే తగులుతుంది. ఈమె మన సినిమాలోని హీరోయిన్. ఈమె ఎవరో కాదు, అప్పు పారిపోయేలా చేసింది కదా ఒక అమ్మాయి, వాళ్ళ సిస్టరే అవుతుంటుంది. ఇంకా ఆ విషయం తెలియడంతో అప్పు మా అమ్మాయిని కొట్టాడు అని తెలియడంతో ఇంకా అక్కడికైతే వాళ్ళ నాన్న పోలీసులను అయితే తీసుకొని వస్తాడు. ఇంకా అమ్మాయిని అయితే అడుగుతారు, ఈ అబ్బాయి నిన్ను కొట్టాడా అని చెప్పి. ఆ అబ్బాయి నన్ను కావాలని కొట్టలేదు, పొరపాటునైతే తగిలింది, నేనైతే దీనికి అంగీకరించడం లేదు, ఆ అబ్బాయిని అయితే వదిలేయండి అని అయితే చెప్తాడు. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే అప్పునైతే విడిచిపెట్టేస్తారు. ఇదంతా బయటికి వచ్చి అప్పు ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది, ఇలా నువ్వు తన వల్ల అయితే బ్రతికిపోయావు. అప్పుడు అప్పుకి కొంచెం కొంచెంగా ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడే వాళ్ళ పండిత్ అయితే వస్తాడు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పు దానికి సరే అని చెప్పి అంటాడు. ఇంకా బామ్మ వాళ్ళ నాన్న, బాబాయ్ అందరూ కలిసి అయితే మీటింగ్ పెడతారు. ఇంకా నా కూతురు ఉందో లేదో కూడా తెలీదు. అప్పు ఈసారి కూడా తప్పించుకున్నాడు. ఊర్లో అందరిని అయితే నమ్మించొచ్చు, కానీ నన్ను కాదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఒకడైతే రేపు ఒక ఎస్ఐ వస్తాడు. అతని పేరు బెంజమిన్. అతను నీ కూతురుని అయితే కాపాడతాడు అనేది చెప్తాడు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర అయితే వస్తాడు. ఇంకా నేను ఇక ఒడుకొచ్చిన కొత్త ఎస్ఐని, గేట్లు తెరవండి అని అయితే చెప్తాడు. రాత్రి 8 అయిపోయింది. ఇంకా మీరు ఆ మలుపు కూడా వెళ్ళకూడదు. ఇంకా అక్కడ సుమతి దయ్యం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా వెళ్తే మీకే ప్రమాదం అనేది చెప్తాడు. ఇంకా ఆయన తాగిన మంతలో ఏం కాదు తీయండి అని అయితే గట్టిగా గదురుకుంటాడు. ఇంకా మీరెవరో తెలుసా, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలా, నోరు మూసుకొని తీయండి నేను చెప్తున్నాను కదా అని అయితే గట్టిగా అయితే అరుస్తాడు. ఇంకా వాళ్ళైతే ఏం చేసేది లేక చెక్ పోస్ట్ గేట్లు అయితే తీసేస్తాడు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే కార్ అయితే సడన్గా ఆగిపోతుంది. ఇంకా పక్కనే ఆయన అయితే చుస్సు పోసుకుంటూ ఉంటాడు. ఇంకా చుస్సు పోసుకుంటూ ఉన్నప్పుడు కార్ అంతా కదే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏమైందో తెలుద్దామని చెప్పి వెళ్ళే లోపల అక్కడ ఆయన లాగైతే ఇంకొకరైతే ఉంటారు.
దానిని చూసి తను చాలా భయపడిపోతాడు. ఇంకా తను తాగిన బత్తులో ఉంటాడు కాబట్టి ఏమీ చేయలేకపోతాడు. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత చాలా పెద్ద పెద్దగా అయితే సౌండ్స్ వస్తాయి. బండికి నిప్పంటించి బండి తన మీదికి దూసుకుపోతూ ఉంటుంది. ఇంకా అంతలోపే తను పక్కకైతే వెళ్ళిపోతాడు. తప్పు అయితే పడిపోతాడు. ఇంకా సీన్ కట్ చేస్తే అప్పు వాళ్ళ అక్క కూతురునైతే స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికైతే వెళ్తాడు. ఎందుకంటే అప్పటికే బామ్మని అప్పు అయితే లవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్న అయితే అడుగుతారు, ఏంటిరా ఈరోజు కొత్తగా వెళ్తున్నావు అని అయితే అడుగుతారు. ఇంకా పోలీస్ వాళ్ళు పొద్దున అయితే అక్కడికైతే చేరుకుంటారు. ఇంకా చేరుకున్నాక ఏమైంది అని అయితే ఆ ఇన్స్పెక్టర్ని అయితే అడుగుతాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ ఏమీ చెప్పకుండా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుని వాళ్ళ అక్క కూతురిని స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. అక్కడ ప్లేయర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అప్పు అయితే బామ్మనైతే చూస్తూ ఉంటాడు. అది వాళ్ళ తమ్ముడు చూస్తాడు. ఇతనే మా అక్కని కొట్టాడు అని చెప్పి అయితే అతను వెళ్ళి అప్పు చంప మీద అయితే కొడతాడు. ఇంకా అప్పు సాయంత్రం షాప్‌లో కూర్చొని ఉంటాడు. అప్పుడు షాప్‌లో కూర్చుంటే అదే స్కూల్‌లో వర్క్ చేస్తున్న శారద టీచర్ అయితే వచ్చి, నిన్ను కలవడానికి బామ్మ వచ్చింది, వెళ్ళి మాట్లాడు అని అయితే శారద టీచర్ అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే బామ్మ అయితే దూరం నుంచి అప్పుకైతే హాయ్ అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. పొద్దున జరిగిన దానికి నన్ను క్షమించండి అని అయితే చెప్తాడు. పిల్లోడు తెలియకుండా చేశాడు అని అయితే కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. దీని గురించి వాళ్ళు ఇద్దరైతే ఏమి చెప్పుకోరు. ఇంకా అదే రోజు రాత్రి అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడికి వస్తారు. ఇంకా వచ్చిన తర్వాత సుమతి మలుపు దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకుంటారు. కానీ అప్పటికే ఇంకా 8 అవ్వడంతో ఇంకా ఆగిపోతారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా వెళ్ళనివ్వరు. ఇంకా అక్కడే ఉన్న పోలీస్ వాళ్ళ గెస్ట్ హౌస్‌లో అయితే అక్కడే రాత్రి అయితే స్టే చేస్తారు. ఇంకా బాగా తాగిన మత్తులో వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్న భద్రక్క అని ఒక అక్క ఉంటుంది. వాళ్ళనైతే అడుగుతారు. ఎందుకు సుమతి ఎలా చనిపోయింది అనైతే భద్రక్కనైతే అడుగుతారు. అప్పుడు భద్రక్క కొంచెం భయపడుతూ ఆ ఊర్లో ఏం జరిగిందో అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంటున్న మలుపు దగ్గర అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి కొంతమంది గ్రూప్‌గా అయితే పంపించేవారు. ఆ గ్రూప్‌కి ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు సుమతిని పెళ్లి చేసుకొని ఈ ఊరికైతే తీసుకొనొస్తాడు. సుమతి చాలా ఆనందంగా అయితే ఉంటుంది. అప్పుడే సుమతి ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఆ ఊరికి ఉన్న దుష్టశక్తిని ఇంకా పోగొట్టాలి అని చెప్పి అయితే ఇంకా హోమాలు చేయాలని అనుకుంటారు. ఇంకా ఆ ఊర్లో ప్రజలందరూ కలిసి ఒక గర్భవతి స్త్రీని అయితే బలి ఇవ్వాలని అయితే అనుకుంటారు. ఇంకా సుమతికి అయితే అక్కడ హోమం జరిపిస్తున్నాం అని చెప్పి అయితే అక్కడికి హోమానికి అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకుని వెళ్ళి హోమంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు తోసేస్తారు. అప్పుడు బిడ్డని కాపాడుకోవడానికి చాలా అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ ఆ మంటలలో పడి కాలిపోతుంది. ఇంకా కాలిపోయిన వెంటనే ఆ గుంపులో ఉన్న వాళ్ళని కూడా అందరిని అయితే చంపేస్తుంది. ఇంకా అక్కడే దయ్యం అయ్యి ఉంది. ఇంకా ఈ ఊరికి కాపలా కాస్తుంది ఆ మలుపు దగ్గర అని అయితే చెప్తారు. ఆమె అప్పు వైపు అయితే చూసి నీకు చాలా ప్రమాదం అయితే వస్తుంది ఈ మలుపు ద్వారా అని అయితే చెప్తుంది. అప్పు ఇంకా దానికైతే భయపడతాడు. ఇంకా మరుసటి రోజు అయితే అవుతుంది. ఇంకా మహేష్ అయితే అక్కడికి వస్తాడు. అదే మాలిని వాళ్ళ అన్న. అప్పు హెల్ప్ చేశాడు కదా వెళ్ళిపోవడానికి. వాళ్ళ అన్న అయితే అక్కడికి వస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే అప్పు వాళ్ళ అన్నని చూసి అయితే షాక్ అవుతాడు. ఈసారి నేను నెల వరకు ఉంటాను. ఈ నెలలో నా చెల్లి ఎక్కడికి వెళ్ళిందో నేనైతే కనుక్కుంటాను. అప్పుడు నీ పని చెప్తాను అని చెప్పి అయితే అప్పుకి చెప్తాడు. ఇంకా బెంజమిన్కి అయితే ఇంటికి పిలిపించి మందు పోపించి నా చెల్లెల్ని మీరే కనుక్కోవాలి అని అయితే చెప్తాడు. ఎందుకంటే నా చెల్లెలైతే ఎక్కడికో వెళ్ళిపోయింది. బ్రతికుందా సచ్చిందా అనేది కూడా నాకు తెలీదు. మీరే కనుక్కోవాలి అని అయితే చెప్తాడు. దానికి బెంజమిన్ ఈ ఊరి దాటి వెళ్ళే సమస్య అయితే లేదు. ఎందుకంటే ఈ ఊరి మహిమ నాకు ఆ రోజైతే అర్థమైంది. సో నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ చెల్లి ఎక్కడికి వెళ్ళిందో నేను కనుక్కుంటాడు. అప్పుడు ఆ అప్పు పని అయితే పడతాను అని అయితే చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఆ రోజు రాత్రే శారదాకైతే పురిటి నొప్పులు అయితే వస్తాయి. ఇంకా బిడ్డ అడ్డం అయితే తిరుగుతుంది. ఎంత పుష్ చేస్తున్నా బిడ్డ రాకపోవడంతో ఇంకా ఆ ఊర్లో ఉన్న ఆమె వచ్చే చెప్తుంది, బిడ్డని అమ్మని ఇద్దరిని కలిపి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి, లేకపోతే ఇద్దరు ప్రమాదంలో పడతారు అనేది చెప్తాడు. ఇంకా అప్పు అయితే అంటాడు, ఇంకా ఈ టైంలో మనం అక్కడికి వెళ్ళడం ప్రమాదం కదా అని అయితే చెప్తాడు. లేదు నేనైతే వెళ్తాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడానికి వ్యాన్లో అయితే ఎక్కిస్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత మధ్యలో వెళ్తున్నప్పుడు ఒక చెట్టు అయితే కింద పడిపోతుంది. ఆ చెట్టు కింద పడిపోయినప్పుడు వాళ్ళు అక్కడికైతే వెళ్ళి చూస్తారు. ఆ చెట్టుని తీయాలని అయితే అనుకుంటారు.
ఇంకా తీస్తున్నప్పుడైతే టీచర్ అరుపులైతే ఆగిపోతాయి. ఇంకా వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ట్విస్ట్ ఏముంటుందంటే అక్కడ టీచర్ అయితే ఉండదు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా అరుపులైతే వినిపిస్తూ ఉంటాయి. అందరూ ఎటు చూసినా శారద అరుపులే వినిపిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళైతే వెతుకుతూ ఉంటాడు. ఇంకా అంబాడికైతే ఒక చోట టీచర్ అయితే కనపడుతుంది వాటర్ ఫాల్స్ దగ్గర. ఇంకా టీచర్ అయితే కింద పడిపోతున్నట్లయితే కనపడుతుంది. అప్పు వాళ్ళ ఫాదర్‌కి కూడా కనపడుతుంది. కానీ టీచర్ అయితే తల లేకుండా అయితే ఉంటుంది. ఇంకా అప్పు అయితే చూస్తాడు శారద టీచర్‌ని. ఇంకా అప్పు చూసినప్పుడైతే గొడ్డలి తీసుకొని తన కడుపు మీద కొట్టుకొని బిడ్డ అయితే బయటికి తీస్తున్నట్లయితే కనపడుతుంది. ఇంకా వాళ్ళందరూ అయితే ఒక చోట అయితే వస్తారు. ఇంకా ఇదంతా ఆ సుమతి పనే అయి ఉంటుంది. మనం ఇంకా తొందరగా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చిన్న పిల్లోడు ఏడుస్తున్నట్టయితే సౌండ్ వస్తుంది. వాళ్ళందరూ కలిసి వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వ్యానులో అయితే శారద టీచర్ అండ్ పిల్లోడు డెలివరీ అయిన పిల్లోడైతే పక్కనైతే పడుకొని ఉంటాడు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా శారద అండ్ వాళ్ళ బిడ్డ అయితే సేఫ్గా ఉంటారు. అడ్డం బిడ్డ తిరిగినా కూడా ఎలా నార్మల్ డెలివరీ అయిందైతే ఆలోచిస్తూ ఉంటారు. అది ఆ సుమతి పని అయి ఉంటుంది అని అయితే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళైతే రాత్రి జరిగిన దానికైతే ఫుల్గా భయపడుతూ ఉంటారు. ఇంకా అంతలోపే మహేష్ ఇంకా ఇన్స్పెక్టర్ అందరూ కలిసి సమావేశం అవుతారు. ఆ రోజు రాత్రి మందు తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే నేను మీ మాలిని కేస్ ఫైల్ అయితే చూశాను. కానీ మాలిని అయితే తప్పించుకొని ఉండదు. సుమతి మలుపు దగ్గరే చనిపోయి ఉంటుంది. లేకపోతే ఈ అప్పుయే చంపేసి ఉంటాడని చెప్తుంది. ఇంకా పక్కనే ఉన్న ఒక ఆయన సుమతి ఇంకా ఈ ఊరినైతే కాపాడుతుంది. సుమతి మన ఊరి చుట్టూ అయితే ఉంటుంది. అక్కడ కొంతమంది బ్రిటిష్ వాళ్ళ కోసం బ్రహ్మ రాక్షసులు అయితే ఉండేవారు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి సుమతికి పట్టిన పీడ ఎవరికి పట్టకూడదని చెప్పి సుమతి అందరినైతే రక్షిస్తూ ఉంటుంది. అందరినైతే ఆపుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మాలిని అయితే సుమతి అయితే చంపిండదు. ఇంకా మాలిని అయితే సుమతినే రక్షించి ఉంటుంది. కానీ చంపడం ఏంటి అని అయితే వాళ్ళు మాట్లాడుతుంటూ ఉంటారు. ఇదంతా ఇన్స్పెక్టర్ అండ్ మహేష్ అయితే వింటూ ఉంటారు. వాళ్ళు దీని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మహేష్ అయితే మా చెల్లెలు ఏమైపోయిందో, ఎలా ఉందో, ఎట్లా ఉందో అనేది ఏమీ తెలియకపోవడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళు అప్పు అండ్ బామ్మ ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ అప్పు అండ్ బామ్మ ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటే ఆ బెంజమిన్ అయితే చూసేస్తాడు. బెంజమిన్ చూసేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో అయితే మహేష్కి అయితే చెప్పేస్తాడు. ఇంకా చెప్పడంతో ఇంకా మహేష్ అప్పు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళితే చెప్తాడు. మేము బామ్మకైతే పెళ్లి ఫిక్స్ చేశాం, మీరందరూ త్వరలో పెళ్ళికి రావాలని అయితే చెప్తాడు. ఇంకా అప్పు అయితే బాధపడుతూ ఇంకా బీర్ అయితే తాగుతూ ఉంటాడు. ఇంకా తాగుతున్నప్పుడు ఇదంతా తన వల్లే వచ్చింది. మాలిని వెళ్ళిపోవడంతో మాలినిని సుమతి అయ్యే చంపేసి ఉంటుంది. తను నా మీద కోపంతోనే బామ్మకైతే పెళ్లి చేస్తున్నాడు. కానీ ఆ భద్ర మంచివాడే కాదు అని అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అక్కడే ఉన్న కుందన్ అయితే వాళ్ళ బాధను చూస్తుంటే గంజాయి అయితే ఇస్తాడు. ఇంకా గంజాయి తాగడంతో వాళ్ళకి చాలా అయితే మత్తవుతుంది. ఇదంతా సుమతి వల్లే వచ్చింది, వెళ్ళి దాన్ని చంపేస్తాను నేను అని చెప్పి వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి సుమతి మలుపు దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా సుమతి మలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి చాలా భయంకరమైన సౌండ్స్ అయితే వస్తాయి. వాళ్ళకి కొంతమంది అఘోరాలు కూడా అయితే కనిపిస్తారు. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే పారిపోవాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళైతే పారిపోలేకపోతారు. మార్నింగ్ లేవగానే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అయితే ఉంటారు. ఇంకా రాత్రి జరిగిందంతా పోలీస్ వాళ్ళకైతే చెప్తారు. ఇంకొకసారి వెళ్ళకండి, వెళ్ళారనుకో అరెస్ట్ చేస్తాను అని అయితే పోలీస్ వాళ్ళు భయం పెడతారు. ఇంకా ఒక రోజైతే అప్పు వల్ల షాపులో సృజ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడికే భద్ర రాకపోవడంతో ఎందుకక్క నువ్వు భద్రాన్ని చూసినప్పుడల్లా అంతగా భయపడుతున్నావు అని అయితే అడుగుతాడు. భద్ర నా పట్ల చాలా అసహ్యకరంగా అయితే బిహేవ్ చేసేవాడు. నేను అతని షాపులో అయితే వర్క్ చేసేటప్పుడు నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. ఇంకా చాలా నీచంగా అయితే ప్రవర్తించేవాడు. వాడు అంతేకాకుండా నా కూతురు మీద కూడా కన్ను వేశాడు. అంత చాలా నీచుడు. అందుకే అతన్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇంకా నా షాప్లోనే పర్మనెంట్గా అయితే వర్క్ చేయొచ్చు అని అయితే అప్పు చెప్తాడు. అప్పుకి అప్పుడే బామ్మ గుర్తొస్తుంది. ఇంత నీచుడికి ఇచ్చి ఆ బామ్మని పెళ్లి చేస్తారా, ఇదంతా వెళ్ళి మహేష్కి అయితే చెప్పాలి అని అయితే అనుకుంటాడు. ఇంకా మహేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అప్పు అయితే జరిగిందంతా చెప్తాడు. ఇంకా దాన్ని అయితే అతనైతే నమ్మడు. ఇంకా నమ్మకపోవడంతో ఏం చేసేది లేదని చెప్పి ఇంకా అయితే లైట్ తీసుకుంటాడు. ఇంకా మరుసటి రోజే
పూజ అండ్ వాళ్ళ చిన్న కూతురునైతే ఉరేస్తే చంపేస్తారు. అది ఎవడు చంపాడనేది ఎవరికీ అర్థం అవ్వదు. ఇంకా అప్పు అయితే అప్పుడే అనుకుంటాడు ఇదంతా భద్ర పనే అయ్యుంటుంది. ఉరేసుకొని చనిపోవడం ఏంటి అనైతే గట్టిగా అయితే అనుకుంటాడు. ఇంకా తరువాత అప్పు వెళ్ళి భద్రాని థియేటర్‌లో ఉంటే భద్రానైతే గట్టిగా అయితే కొడతాడు. అప్పుడు అప్పు అండ్ భద్ర అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అప్పు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి "ఇంక నువ్వు మారవా? ఎన్ని సమస్యలో అయితే ఇరుక్కుంటావు. మొన్ననే కదా ఆ మాలిని విషయంలో ఇరుక్కున్నావు. ఇప్పుడు మళ్ళీనా?" అనైతే వాళ్ళ నాన్న చంపకేసి కొడతాడు. "మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్నొచ్చి ఎలా కొడుతున్నాడో చూడండి" అనైతే అప్పు వాళ్ళ నాన్నకైతే చెప్తాడు. అప్పుడు అప్పు వాళ్ళ నాన్న సీరియస్ అయ్యి "ఇంకొకసారి వీళ్ళ జోలికి వెళ్తే నా మీద ఒట్టే" అని చెప్పి అక్కడికి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్తూ అప్పుడు భద్ర పిలిచి ఆపుతాడు. ఇంకా బెంజమిన్ కూడా అక్కడే ఉంటాడు. "అవునరా, నేనే రా వాళ్ళని చంపింది. ఇప్పుడు నీకు చెప్పినట్టే తను నా గురించి ఊర్లో అందరికీ చెప్పేస్తే అప్పుడు నా పరువే కదా పోయేది" అనైతే చెప్తాడు. ఇంకా బెంజమిన్ ఇదంతా చూసి కూడా గమ్ముగా అయితే అయిపోతాడు. ఇంకా బెంజమిన్ కూడా భద్రాకి అయితే సపోర్ట్ చేస్తాడు. అప్పుకి అయితే అగైనెస్ట్‌గా అయితే ఉంటాడు. ఇంకా "ఇప్పుడు ఎవరు చెప్పినా నువ్వు ఏం చెప్పినా నమ్మరురా. ఇప్పుడు నాదే చెయ్యి. నేను బామ్మనైతే పెళ్లి చేసుకుంటాను చూడు" అనైతే ఆ భద్ర అయితే శపథం చేస్తాడు. ఇంకా అప్పు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఒక పక్క బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఎలా మేము కలుసుకునేది? ఎలా మేము పెళ్లి చేసుకోవాలి? అనైతే ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి పనులైతే మొదలవుతాయి. ఇంకా ఆ పెళ్ళికైతే అప్పు కూడా అక్కడికి వస్తాడు. ఇంకా అక్కడికి వచ్చినప్పుడు మహేష్‌తో ఊర్లో ఉన్న కానిస్టేబుల్ అయితే మహేష్‌తో చెప్తూ ఉంటాడు. "ఇదంతా జరిగింది ఆ భద్ర వల్లనే. మంచివాడు కాదు. ఇంకా వాళ్ళిద్దరిని చంపింది కూడా భద్రనే. అది సూసైడ్‌లా చెప్పింది కూడా వాళ్ళు బెంజమిన్ ఇద్దరూ కలిసి అలా చేశారు. నేను వాళ్ళిద్దరిది చాటుగా అయితే విన్నాను." ఇదంతా మహేష్‌కి చెప్పడంతో ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ నాన్న కూడా ఇదంతా అయితే వింటాడు. ఇంకా అప్పుకైతే ఇలా అయితే చెప్తాడు. "నువ్వు వెళ్ళి లేపిపోయి పెళ్లి చేసుకోండి" అని అయితే చెప్తాడు. ఇంకా ట్విస్ట్ ఏముంటుందంటే ఇంకా అంతలోపే అక్కడైతే ఆ అమ్మాయి అయితే కనిపించదు. ఇంకా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఈ అమ్మాయిని వీడే అప్పునే తీసుకుని వెళ్ళిపోయింటాడు. "ఎక్కడ్రా నా అమ్మాయి" అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అప్పునైతే కొడుతూ ఉంటాడు. అంతలోపే మహేష్ అయితే అడ్డం వచ్చి "నాకు అప్పు గురించి అయితే మొత్తం తెలుసు. అప్పు ఎలాంటివాడో నాకైతే తెలుసు" అని అయితే చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే "నీకోసం బామ్మ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది. నువ్వు తొందరగా అయితే వెళ్ళు. వెళ్ళి బామ్మనైతే లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకో" అనైతే అక్కడికి మహేష్ వచ్చి అయితే చెప్తాడు. ఇంకా అప్పు అయితే ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే సుమతి మలుపు దగ్గర అయితే ఆగిపోతాడు. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు జరిగిన సంఘటనలైతే అన్నీ అయితే గుర్తొస్తాయి. ఇంకా బెంజమిన్ అండ్ భద్ర అయితే అక్కడ అప్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే భద్రాని చాలా గట్టిగా కొట్టి స్పృహ తప్పిపోయేలా చేస్తారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు భద్ర చంపిన అమ్మాయి, ఆ పాప అయితే కనిపిస్తారు. ఇంకా వాళ్ళకైతే చాలా భయంకరమైన సంఘటనలైతే జరుగుతాయి. ఇంకా అంతలోపే భద్రలోకి దయ్యం అయితే దూరుతుంది. ఇంకా దయ్యం దూరి ఇన్స్పెక్టర్ని భద్రనైతే చావకొడుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని చంపేసిన వెంటనే భద్ర అయితే స్పృహ తప్పి అయితే పడిపోతాడు. ఇంకా అంతలోపే మహేష్ అక్కడికి వచ్చి లేపి "అక్కడ నీ కోసం అయితే ఆ అమ్మాయి వెయిట్ చేస్తుంది. నువ్వు వెళ్ళి వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకో, లేపుకొని వెళ్ళిపో" అని అయితే మహేష్ వచ్చి అక్కడికైతే చెప్తాడు. ఇంకా భద్ర అక్కడి నుంచి లేచి బామ్మ దగ్గరికైతే వెళ్తాడు. బామ్మని చూసిన తర్వాత అప్పు అయితే చాలా సంతోషపడతారు. ఇంకా ఇద్దరూ కలిసి అక్కడే హగ్ అయితే చేసుకుంటారు. "మీ అక్క మాలిని చేసినలాగే మనం కూడా చేయొద్దు. మనం పెద్దలనైతే ఒప్పించి పెళ్లి చేసుకుందాం" అని అయితే చెప్తాడు. ఇంకా బామ్మని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొని పోయినప్పుడు అప్పుడైతే "మాలిని నీ వల్లే చనిపోయిందిరా. ఇప్పుడు మళ్ళీ నా కూతుర్ని కూడా ఇవ్వాలా" అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలోపే ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇంకా అప్పుడే కార్ దిగుతూ మాలిని అయితే ఇంట్లోకైతే వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ మాలినిని చూసి అయితే ఆశ్చర్యపోతారు. అప్పుడు మాలినిని అయితే ఇలా అడుగుతారు. "నువ్వు ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎందుకు ఊరికి రాలేదని" అయితే అడుగుతారు. "నేను ఆ రోజు ఊరి దాటి వెళ్ళిపోవడం నిజమే. ఇంకా ఇక్కడే అయితే ఉన్నాను. మీ హస్బెండ్ ఎక్కడున్నాడు?" ఇంకా ఆమె ప్రెగ్నెంట్‌తో కూడా ఉంటుంది. "మా హస్బెండ్ ఎవరో కాదు. మీ ఇక్కడ ఇన్స్పెక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాడు కదా! అతనే నా హస్బెండ్" అని అయితే మాలిని అయితే చెప్తుంది. "నువ్వు ఇదంతా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మీరు మాలిని మీద చాలా కోపంతో ఉన్నారు. ఇదంతా మాలిని వల్లే జరిగిందని అయితే అనుకుంటూ ఉంటారు కదా! అందుకని మీకెందుకులే చెప్పడం అని చెప్పి నేను సైలెంట్‌గా అయిపోయాను" అని అయితే గోపి అయితే చెప్తాడు. ఇంకా వీళ్ళదంతా విని చాలా సంతోష అయితే పడతారు. ఇంకా అప్పుని వాళ్ళ బామ్మకిచ్చి పెళ్లి చేయడానికైతే అందరూ కలిసి అయితే ఒప్పుకుంటారు.
మాలిని విషయంలో అప్పు తప్పు లేదని అందరూ అయితే తెలుసుకుంటారు. ఇంకా అప్పుడే అప్పు దగ్గరికి గోపి అయితే వస్తాడు. మీ పెళ్లి కోసం మా మీద అయితే నాకు హెల్ప్ చేయలేదని చెప్పలేదు. చాలా థ్యాంక్స్ అని అయితే చెప్తాడు. అయినా నేనెప్పుడు మీకు హెల్ప్ చేశాను? నేనెప్పుడు మీ మలుపు దగ్గరికైతే వచ్చాను? అని అయితే అడుగుతాడు. ఇంకా అంతలోపే అక్కడికి బామ్మ వాళ్ళ అన్న అయితే అక్కడికి వస్తాడు. బామ్మ వాళ్ళ అన్నకి అప్పు అయితే థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అయితే అడుగుతాడు. మీరు రాత్రి సుమతి మలుపు దగ్గరికి వచ్చి నన్ను లేపి బామ్మ దగ్గరికి పంపించారు కదా! అందుకే థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంకా బామ్మ వాళ్ళ అన్నయితే నేనెప్పుడు అక్కడికి వచ్చాను? నాకు సుమతి మలుపు అంటేనే చాలా భయం. నేనెందుకైనా అక్కడికి వస్తాను అని అయితే చెప్తాడు. మీరు రాత్రి అక్కడికి వచ్చి నాకు లేపి హెల్ప్ చేశారు కదా! బామ్మ దగ్గరికి వెళ్ళమని. నేనెందుకు వస్తాను? నాకు చాలా భయం. నేనైతే రాలేదని చెప్తాడు. ఇంకా అప్పు అయితే దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు గోపిని, మాలినిని ఊరు దాటించింది కూడా సుమతియే. ఇంకా ఆ రోజు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు డెలివరీ చేసింది కూడా సుమతియే. ఇంకా ఇదంతా ఆ రోజు నన్ను ఇన్స్‌పెక్టర్ నుంచి, ఇంకా భద్ర నుంచి కాపాడింది కూడా సుమతియే. సుమతి నన్ను ఇంతగా కాపాడింది అని మనసులో అనుకుంటూ ఇంకా అదిరిపోయే ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇంకా ఇంతటితో అయితే మన మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్‌లో రావాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. బాయ్ బాయ్. థాంక్ యూ.